ఆహా! ఇంత అదృష్టవంతులు కర్కాటక రాశి వారు మార్చి నెల 3వ వారంలో మీకు అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది. మీరు పట్టిందల్లా బంగారమే కాబోతోంది. మీ లైఫ్‌కి ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఈ విధంగా మారబోతుంది. వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఈ విధంగా ఉంటాయి. ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి కాలం కలిసి రాబోతోందా? లేదా? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేదా పీతాను బడి జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తత్పన కూడా వీళ్ళు అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది వీరికి స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా చాలా అధికంగానే వస్తాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్లలో అట్టడుగున ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు అది పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. కర్కాటక రాశి చక్రంలో 4వది. అలాగే చరరాశి రాశి వారి ఆలోచనలు, అంచనాలు ఎప్పుడూ వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికైతే వీరు ఎప్పుడూ కూడా మార్చుకుంటూ ఉంటారు. కర్కాటక రాశి వారికి సమయం ఈరోజు మీకు కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపించినా కుటుంబ సభ్యుల సహకారంతో పనులను పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. మీ చుట్టూ ఉన్న వారిని జాగ్రత్తగా గుర్తుంచుకోవడం అవసరం. చంద్ర ధ్యానం మనశ్శాంతినిస్తుంది. ప్రారంభించిన పనుల మీద పూర్తి ఏకాగ్రత కూడా ఉంటుంది. పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయడం వలన విజయం దక్కుతుంది. ఈ రాశి వారికి ఒక్కసారి ప్రణాళిక వేసుకున్న తర్వాత పదే పదే మార్పులు చేయకుండా స్థిరమైన మనసుతో ముందుకు సాగండి. దేనికి కూడా అధైర్యపడకుండా వెనకడుగు వేయకుండా బాధ్యతాయుతంగా మీ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. వివాదాలకు దూరంగా ఉంటూ మౌనాన్ని పాటిస్తే కాలం మీకు అనుకూలించే పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. ఉద్యోగంలో ఓర్పుగా వ్యవహరించడం వలన అపార్థాలకు చోటుండదు. మీ యొక్క శ్రేయస్సు మరింతగా పెరుగుతుంది. ఆర్థిక సంబంధ విషయాలు అనుకూలంగా ఉన్నాయి. శుక్రుని ప్రభావం వలన మీకు కావలసిన సహాయ సహకారాలు సకాలంలో అందుతాయి. ఈ వారం చివరిలో వినే ఒక మంచి శుభవార్త మీలో ఆనందాన్ని నింపి కొత్త ఉత్సాహాన్ని ప్రసాదిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. కర్కాటక రాశి జాతకులకి మార్చి నెల జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మార్చి నెల చాలా అనుకూలమైనటువంటి నెలగా చెప్పాలి. మీకు ఏదైతే కావాలని కోరుకుంటారో అది మీకు ఈ సమయంలో దక్కబోతుంది. ఈ సమయం యొక్క వృత్తి జీవితం ఒక రోలర్ కోస్టర్ లాగా అనిపించవచ్చు. 8వ ఇంట కుజరాహుల కలయిక మీ యొక్క పని ప్రదేశంలో ఆకస్మిక ఊహించని మార్పులు తీసుకురాగలుగుతుంది. ఒక ప్రాజెక్ట్ని నిలిచిపోవచ్చు లేదా సహోద్యోగుల నుండి రహస్య వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండడం మరియు ప్రశాంతంగా ఉండడం ఉత్తమం. అయితే 9వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్నటువంటి శుక్రుడు ఒక ఆశాకిరణం మీకు ఊహించని వ్యక్తుల నుండి బహుశా ఒక మార్గదర్శకుడు లేదా మహిళా అధికారి నుండి సహాయం కూడా అందుతుంది. మీ పని ప్రయాణాలు పబ్లిషింగ్ లేదా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించినదైతే మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. మార్చి 15 తర్వాత సూర్యుడు 9వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు మెరుగుపడతాయి మరియు పై అధికారుల నుండి గుర్తింపు కూడా మీకు దక్కుతుంది. ఆర్థిక పరంగా ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయంగా చెప్పాలి. అష్టమ స్థానం 8వ తరచుగా వైద్యుల ఖర్చులను పన్ను చెల్లింపులు లేదా అకస్మాత్తు మరమ్మతుల వంటి ఊహించిన ఖర్చులను తీసుకొస్తుంది. ఎవరికీ కూడా అప్పు ఇవ్వకండి, ఎందుకంటే దానిని తిరిగి వసూలు చేయడం కొంచెం కష్టం. ఇక్కడ కుజుడు వారసత్వ ఆస్తులు లేదా ఉమ్మడి ఆస్తుల విషయంలో వివాదాలను కూడా సూచిస్తూ ఉన్నాడు. సానుకూలమైన అంశం ఏమిటి అంటే 9వ ఇంట ఉచ్చ శుక్రుడు విదేశాలు లేదా ఉన్నత విద్యకు సంబంధించిన ఆర్థిక విషయాల్లో అదృష్టాన్ని ఇస్తాడు. మీకు స్కాలర్షిప్ లేదా గ్రాంట్ లభించవచ్చు. తండ్రి లేదా తండ్రి సమానుల ద్వారా లాభాలు కూడా సూచింపబడుతూ ఉన్నాయి. ఈ సమయంలో విపరీతంగా ఖర్చు చేయడం కంటే పొదుపు చేయడం పైన దృష్టి పెట్టండి. ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. 8వ ఇంట గ్రహాల కూటమి అంటే కుజుడు, రాహువు, బుధుడు ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థ ఇన్ఫెక్షన్ లేదా జ్వరాలకు సంబంధించిన ఆకస్మిక అనారోగ్యాలకు గురి అయ్యే అవకాశాన్ని సూచిస్తుంది. అంగారక యోగం అంటే కుజుడు మరియు రాహు వలన గాయాలు, కాలిన గాయాలు లేదా ప్రమాదం పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.
రాహు ప్రభావం వలన మానసిక ఆందోళన ఎక్కువగా ఉండవచ్చు. అయితే 9వ ఇంట వచ్చే శుక్రుడు మరియు 12వ ఇంట ఉన్నటువంటి గురుడు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఉపశమనాన్ని ఇస్తారు. మీరు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా మరియు నీటి ప్రదేశాల దగ్గర సమయం గడపడం కూడా ఎంతో మేలు చేస్తుంది. 2వ ఇంట కుజ వాక్కు స్థానం కేతువు మరియు 8వ ఇంట ఉన్నటువంటి తీవ్రమైన శక్తి వలన కుటుంబ జీవితంలో కొంత అల్లకల్లోలం కలగవచ్చు, లేదా ఆర్థిక లేదా వారసత్వ విషయాలపైన వాదనలు తల ఎత్తవచ్చు. మీ యొక్క మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అపార్థాలు త్వరగా పెద్దవి కావచ్చు కనుక. అయితే మీ తండ్రి లేదా గురువులతో మీ యొక్క సంబంధం మీకు బలాన్ని ఇస్తుంది. 9వ ఇంట ఉచ్చ శుక్రుడు మార్గదర్శకత్వం మరియు మద్దతు కూడా అందిస్తారు. అవి వివాహమైతే మీ యొక్క జీవిత భాగస్వామి కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక ఒత్తిడిని కూడా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు ఈ సమయం అద్భుతమైన అవకాశం ఉంటుంది. 9వ ఇంట ఉచ్చ శుక్రుడు ఉన్నత విద్యకు అత్యుత్తమైనటువంటి స్థానము. మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా మాస్టర్స్, పిహెచ్డి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఆటంకాలు కూడా తొలగిపోతాయి. స్కాలర్షిప్ దరఖాస్తులకు అనుకూలంగా ఉంటుంది. పరిశోధన లేదా జ్యోతిష్యం, వాస్తు వంటి రహస్య శాస్త్రాల్లో 8వ ఇల్లు అంటే విద్యార్థులకు ఇది పురోగతి సాధించే సమయము. మీ యొక్క అంతర్దృష్టి మరియు విషయ పరిజ్ఞానం అద్భుతంగా ఉంటాయి. అయితే సాధారణ పాఠశాల విద్యార్థులకు ఏకాగ్రత లోపం వలన ఇబ్బందులు పడవచ్చు. క్రమశిక్షణతో చదువుకోవడం వలన మీరు అలవాటు చేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారాలు: కుజరాహుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు మరియు ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి ప్రతిరోజు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. మంగళ శుక్రవారాలు దుర్గాదేవిని పూజించండి. కుజరాహుల శాంతింపజేయడానికి ఎర్రటి పూలు సమర్పించండి. మంగళవారాల్లో మందులు లేదా రక్తం దానం చేయండి. ఇది ఆరోగ్యంపైన ప్రతికూలమైనటువంటి ప్రభావాలను తటస్థీకరించడానికి సహాయం చేస్తుంది. ఏదైనా సుదూర ప్రయాణానికి ముందుగా ఆటంకాలు తొలగిపోవడానికి విఘ్నేశ్వరునికి కొబ్బరికాయ కొట్టండి. మీకు అంతా కూడా ఈ సమయంలోనే మేలు జరుగుతుంది. చూశారు కదండి, ఈ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలను కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధి జీవితం గడుపుతారు. దాని అంతరత్తి వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరిమితములుగా ఉంటుంది. కొంతకాలము ఉత్సాహము, ఆశ, సంతోషము వెలువరిస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.